నమస్తే నా ఊరు నా వార్త కార్యక్రమానికి స్వాగతం. నేను జమీమా. నా ఊరు నా వార్తలో ముందుగా విశేషాలు తెలుసుకుందాం. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారిందని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. ఈ వాయుగుండ ప్రభావంతో గుజరాత్లో కుండపోత వర్షాలు వరదలు ముంచెత్తాయి. ఈ తుఫానుకు పాకిస్తాన్ సూచించిన అస్నా అని పేరు పెట్టారు. 1976లో అరేబియా సముద్రంలో ఆగస్టు నెలలో ఏర్పడిన తొలి తుఫానుగా దీన్ని పేర్కొంటున్నారు. కచ్ తీరం మీదుగా శుక్రవారం విస్తరించిన అస్నా తుఫాన్ అరేబియా సముద్రంలో ఒమన్ దిశగా కదిలింది. మరోవైపు కేరళలోనూ భారీ వర్షాలే కురుస్తున్నాయి. ఎర్నాకులం, కొట్టాయం జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్ భారీ వర్షాలకు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొత్తపేట ప్రాంతంలో పితాని అప్పలస్వామి వీధిలో ఈ ఘటన వెలుగు చూస్తుంది. రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా 2 ఇళ్లు పురాతనమైనవి కావడంతో అవి ఒక్కసారిగా కూలిపోవటం జరిగింది. మృతి చెందిన వారిని మేఘన, అన్నపూర్ణ, లక్ష్మిగా గుర్తించారు. మరో 5గురికి కూడా తీవ్రమైన గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. చూడంగానే ఇదంతా జారిపోతుంది. ఇదేంట్రా బాబు జారిపోతుంది, గబగబా కిందకు వచ్చాను నేను. వెనకాల పిచ్చింగ్ మైనస్ దెబ్బ వేసింది. ఆ దొడ్డు దొడ్డు రూము మొత్తం వెళ్ళిపోయినది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడ అతలాకుతలమవుతోంది. నగరంలో రోడ్లన్నీ జలమయమైపోయాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి. ఏలూరు, బందర్ రోడ్, వన్ టౌన్ ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల అధికార యంత్రాంగం అన్ని విద్యా సంస్థలకు సెలవును ప్రకటించింది. ముఖ్యంగా ప్రధాన రహదారి అయిన బందర్ రోడ్, బెంచ్ సర్కిల్ మరియు ఎన్టీఆర్ సర్కిల్లో పూర్తిగా వాహన రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద వర్షపు నీటితో కనిపిస్తున్నాయి. సకాలంలో బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గడిచిన 2 రోజులుగా విజయవాడతో పాటు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కండి, ఎక్కండి. ఈ విజువల్స్ పెట్టమన్నారు మా వాళ్ళు, అందుకని మేడం మా ఛానల్ వాళ్ళు విజువల్స్ పెట్టమన్నారు, అందుకని. భారీ వర్షాల కారణంగా విజయవాడ మొగల్రాజుపురం సున్నపబట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరుకుంది. మృతి చెందిన వారిని మేఘన, అన్నపూర్ణ, లక్ష్మిగా గుర్తించారు. మరో 5గురి పరిస్థితి తీవ్రంగా ఉండగా వారిని ఆసుపత్రికి తరలించారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు విరిగిపడగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరగడంపై సీఎం చంద్రబాబు విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
పైకి చూసినా నాన్న ఇద్దరే ఉంది దోజనే ఆగి వచ్చిన అమ్మాయి గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి జిల్లాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురికావడంతో పాటు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మన్యం ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మన్య ప్రాంతాల్లో పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో దిగువ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే అన్ని ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. 3 జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్రింది స్థాయి అధికారులను అప్రమత్తం చేస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మరో 2 రోజుల పాటు కురిసే వర్షాలను దృష్టిలో ఉంచుకుని మన్యం ప్రాంత ప్రజలను లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం గొట్టిపాడులో భారీ వర్షం కురుస్తోంది. వాగులు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపైకి వరద నీరు చేరటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ నగరాన్ని కాకుండా రాష్ట్రం మొత్తం అతలాకుతలం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం విజయవాడలో ప్రతి రహదారి కూడా భారీగా మునిగిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. వాహనదారులు కావచ్చు, ఇతరత్ర ఎవరైనా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ప్రధానంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా విపత్తుల నిర్వహణ శాఖ విపరీతమైన వర్షాలు కురుస్తాయని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా వర్షాలు ఉదయం నుంచి కురుస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. విజయవాడ నగరంలో ప్రతి చోట కూడా విపరీతమైన
వర్షాలు కురుస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి విపత్తుల నిర్వహణ శాఖ ఇచ్చిన ఆదేశాలతో ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. అయితే మరో 2-3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రజలంతా కూడా పాటించి ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్త వహించాలని ఎక్కడికక్కడ చెప్పడం కూడా జరుగుతుంది. ఇది విజయవాడలో వర్షాలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ప్రసన్న, న్యూస్ 360 అమరావతి. గుంటూరు జిల్లా మంగళగిరిలో కుండపోత వర్షం కురుస్తోంది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. విజయవాడ గుంటూరు జాతీయ రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. ఎన్ఆర్ఐ ఆసుపత్రి జంక్షన్ దగ్గర వరద నీరు భారీగా చేరింది. వాహనదారులు, పాదచారులు, పేషెంట్లు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండవీటి వాగు ఉప్పొంగటంతో రహదారులు మొత్తం జలమయమయ్యాయి. కారులు, బైకులను క్రేన్ల సహాయంతో బయటకు తీస్తున్నారు. అవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రావద్దని మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే హెచ్చరికలను జారీ చేశారు. మనోడు ఎందుకు ఎంత అంచంటే వెళ్తున్నాడు, ఎందుకు దేగుతాడు? విశాఖ పరిధిలో అత్యధికంగా 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్. 4వ తేదీ వరకు ఈ వర్షాలు ఇలాగే కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటామని కూడా అన్నారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న డ్రైనేజీలను పూర్తిగా పరిశుభ్రం చేశామని, నగర పరిధిలో త్రాగునీటిపై సమీక్ష కూడా నిర్వహించినట్లుగా వివరాలను వెల్లడించారు. జీవీఎంసీ పరిధిలో 22,000 ఇళ్లకు త్రాగునీరు అందించాల్సి ఉందని, త్రాగునీరు విషయంలో ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నామని అన్నారు. వర్షపాతం అయితే కేవలం 42 mm. అయితే మిగతా ప్రాంతాల్లో మహారాణిపేటలో ఒక 42 ఉంది, గాజువాక ఏరియాలో ఒక 35 mm ఉంది. ఓవరాల్గా సిటీ మొత్తం కలిపి 34 mm వర్షపాతం మాత్రమే ఉంది. ఎక్కడా కూడా అలార్మింగ్ సిచ్యువేషన్ లేదు. మొన్న ఈవినింగ్ బాగా వర్షం పడిన సందర్భంలో మనకు ఇటు మన వెస్ట్ ఏరియాలో నార్వా విలేజ్కి సంబంధించినటువంటి ఆ రూట్లో ఏవైతే రైల్వే క్రాసింగ్స్ వెళ్తున్నాయో అక్కడ కొంత వాటర్ లాగింగ్ కండిషన్ ఉంటే అది వెంటనే సందర్శించి అక్కడ నుంచి పంప్స్ మన మోటార్స్ పెట్టి డిస్పోజ్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటంటే అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ అన్నిటిని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వాటి మీద సరైనటువంటి దృష్టి పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇకపోతే 100 రోజుల విషయానికి వస్తే మనం పబ్లిక్ హెల్త్ నుంచి 100 రోజులకు సంబంధించిన యాక్టివిటీస్ చేసేటప్పుడు మన విశాఖపట్నం సిటీకి సంబంధించి 59 గ్యార్బేజ్ డంపులు ఉన్నాయి. అంటే ఇవి రకరకాల ఇండస్ట్రియల్ వ్యక్తులు కానీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ గత కొద్ది కాలం నుంచి వేస్తూ ఉన్నటువంటి చెత్తని ప్రత్యేకమైనటువంటి వాహనాలన్నింటినీ ఏర్పాటు చేసి వాటి ద్వారా మొత్తం 59 డంపుల్ని మనం క్లియర్ చేయడం జరిగింది. ఇవి కాకుండా అటు రెసిడెన్షియల్ ఏరియాలో, కమర్షియల్ ఏరియాలో ఉన్నటువంటి గ్యార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అంటారు. అంటే దగ్గరలో ఒక పాయింట్ ఏదో అలవాటు అయిపోయింటుంది, ప్రజలు వేస్తూ ఉంటారు నిత్యం. అలాంటివంటి పాయింట్లు రోజు ఆపరేట్ చేయాలి. సో అవి రోజు ఏ రోజుకి ఆ రోజు ఆ 412 డంపుల్ని కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది. హైయెస్ట్ వర్షపాతం అయితే కేవలం 42 mm. అయితే మిగతా ప్రాంతాల్లో మహారాణిపేటలో ఒక 42 ఉంది, గాజువాక ఏరియాలో ఒక 35. గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉప్పలపాడు వరద ఉధృతికి కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో టీచర్తో సహా ఉన్న 2 విద్యార్థులు కూడా మృతి చెందారు. మృతులు రాఘవేంద్ర, సౌదీస్ మాన్విత్గా పోలీసులు గుర్తించారు. రాఘవేంద్ర మ్యాథ్స్ టీచర్ కాగా సౌదీస్ 2వ తరగతి, మాన్విత్ 3వ తరగతి చదువుతున్నట్లుగా వివరాలను వెల్లడించారు.
విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో కొండరాళ్లు జారిపడి ప్రోటోకాల్ ఆఫీస్ మీద భారీ కొండరాళ్లు విరిగిపడ్డాయి. 4 రోజుల క్రితమే ప్రోటోకాల్ ఆఫీస్ విస్తరణ నిమిత్తం పనులు మొదలు పెట్టడం జరిగింది. దీంతో ఆఫీస్ ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. లేకుంటే అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులకు పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఎలాంటి నష్టం జరగకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. డోనర్స్ లాంజ్ ఆఫీస్ మీద కూడా కొండరాళ్లు విరిగిపడ్డాయి, కానీ ఉద్యోగస్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇది అమ్మవారి కరుణే అని సిబ్బంది అంటున్నారు. వర్షాలపై ఏపీ సీఎం సమీక్ష నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్స్, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులకు పలు కీలకమైన సూచనలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైన సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించాల్సిందిగా తెలియజేశారు. వాగులు, వంకలు దగ్గర హెచ్చరిక బోర్డులు పెట్టాలని, మ్యాన్ హోల్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించిన సీఎం సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. పలువురు ప్రజలకు అభయం ఇవ్వడంతో పాటుగా ఆర్థిక సాయాన్ని కూడా అందించారు. కొంతమంది వైసీపీ బాధితులు తమ సమస్యలను సీఎం చంద్రబాబుకు తెలిపి సహాయాన్ని కోరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో అధికారులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వైసీపీ పాలన నుంచి సాగుతున్న విభేదాలు పిఠాపురం పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశంలో బట్టబయలైంది. కమిషనర్ కనకారావు, డిఈ భవానీ శంకర్ మధ్య తీవ్రమైన వాగ్వాదం జరగడమే ఇందుకు గల ప్రధాన కారణం. ఎన్నికల సమయంలో డిఈ భవానీ శంకర్ సెలవుపై వెళ్లారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. సమాధానం చెప్తారు.
డిఈ భవానీ శంకర్ ఉండగా ఈఈ చేత ఫైల్స్ పై కమిషనర్ కనకారావు సంతకాలు చేయించుకుంటున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. చివరికి అందరూ చూస్తుండగానే బాహాబాహీకి దిగారు. పోరా యూజ్లెస్ ఫెలో, వెదవా అంటూ ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు విషయంపై చోటు చేసుకున్న వివాదం పెద్దదైపోయింది. వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళింది. కొట్టుకునేందుకు కూడా రెడీ అవడంతో పరిస్థితిని గమనించిన కౌన్సిలర్లు వారిద్దరిని విడదీశారు. వైస్ చైర్పర్సన్ జ్యోతి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగా కౌన్సిలర్లు పలు అంశాలను లేవనెత్తారు. గతంలో డిఈ భవానీ శంకర్ అవినీతిపై ఉన్నతాధికారులకు కమిషనర్ కనకారావు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధం కాస్త స్టేజ్కు చేరుకుంది. ఈ సంఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కాలేజ్ సీక్రెట్ కెమెరా ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయిని యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి పంపించేశారు. దీంతో తోటి విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసు విచారణ పూర్తి కాకముందే సదరు యువతిని ఘటనా స్థలం నుంచి తప్పించడంపై విద్యార్థులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. अरे कार नंबर छोड़ रहा हूँ सारी कार नंबर కూడా కృష్ణా జిల్లా గుడ్లబల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో కెమెరాలున్నాయనే ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో కెమెరాలు ఏర్పాటు చేశారని విద్యార్థినీలు ఆందోళన చెందుతున్నారనే వార్త రాగానే ప్రభుత్వం అప్రమత్తమై నిన్న రాత్రి జిల్లా యంత్రాంగాన్ని ఇంజనీరింగ్ కాలేజ్కి పంపించామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నారని వివరాలు వెల్లడించారు. అందరికీ నమస్కారం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో కెమెరాలు ఉన్నాయి. దానివల్ల ఆడపిల్లలకి ఇబ్బంది అయిందని చెప్పి గత రాత్రి నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మరి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇమీడియట్గా నైట్ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి వెళ్ళిన వెంటనే మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి మరి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా నన్ను, అలాగే శాసనసభ్యులు పెడన కాన్స్టిట్యున్సీ కృష్ణప్రసాద్ గారిని, అలాగే పామర్ కాన్స్టిట్యున్సీ
శాసనసభ్యులు కుమార్ రాజా గారిని, మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వరరావు గారిని, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారిని, అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడుతూ కూడా జరిగింది. దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే 3 days బ్యాకే వార్డెన్ గారికి మేము చెప్పాం, ఇది యాజమాన్యం దృష్టికి కూడా వెళ్ళింది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినా కూడా అక్కడ ఎటువంటి ఇది జరగలేదు. దాని మీద మాకు భయం వేసి మేము అందరూ కూడా ఆందోళన దిద్దడం జరుగుతుందని చెప్పారు. వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఇది చాలా దురదృష్టకరం. ఇక్కడైతే ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమ్మీడియట్గా ఆల్రెడీ 5 ఆడ లేడీ కానిస్టేబుల్స్తో, అలాగే లేడీ సిఐలు, డిఎస్పీ గారు, ఎస్ఐల్ని, ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటిది ఎక్కడన్నా ఐటీకి సంబంధించిన దాంట్లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏదైనా సెల్ ఫోన్స్లో ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయినాయా ఏంటనేది టోటల్ కూడా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ నమస్కారం. ఇవి ఇప్పటి వరకున్న నా ఊరు నా వార్తలోని అప్డేట్స్. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు న్యూస్ 360. నిజాం ఆలోచన మారుస్తుంది.